నాకు ఈ మధ్యనే పెళ్ళైంది. నా భార్య కూడా ఉద్యోగస్తురాలే. తనకి నాకు శాలరీ సమానంగా వస్తుంది. పెళ్ళైన తర్వాత కొంతకాలం వరకు నేను తన శాలరీ గురించి అడగలేదు. ఎక్కడికి పోతుందిలే, దాస్తుంది కదా అనుకున్నాను. ఈ మధ్య డబ్బు అవసరమై అడిగాను. నేను ఊహించని విధంగా సమాధానం వచ్చింది. నా జీతం గురించి మీకు అనవసరం, నేను దాంట్లోంచి ఒక్క రూపాయి కూడా తీయను అంటోంది. నాకు నా ఇంటికి సంబంధించి కొన్ని బాధ్యతలున్నాయి. తను సహకరించకపోతే చాలా కష్టం. అమ్మా నాన్నకు చెబితే ఉద్యోగం ఉన్నదనే కదా తన నుండి ఏమీ ఆశించకుండా చేసుకున్నాం అని కోప్పడుతున్నారు. పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెడదామంటున్నారు. నాకు అది ఇష్టం లేదు. తను ఎందుకిలా చేస్తుందో అర్థం కావటం లేదు. వాళ్ల తరపు వారు ఎవరో ఇవన్నీ నేర్పుతున్నారు. తనకి కౌన్సిలింగ్ అవసరం అంటారా అంటూ అడుగుతున్నారు. యూజువల్లీ భార్యాభర్తల్లో ఏవైనా విభేదాలు వచ్చాయి అంటే ఫస్ట్ వాళ్ళ దృష్టి వాళ్ళ పేరెంట్స్ మీదనో లేకపోతే వాళ్ళ అంటే సిస్టరో బ్రదరో ఎవరో సిబ్లింగ్స్ మీదనో వెళ్ళటం జరుగుతుంది. అంటే ఫస్ట్ మన ఆలోచన ఏంటంటే ఎవరో నేర్పుతున్నారు, నా భార్య ఇలాంటిది కాదు అని చెప్పి, లేకపోతే నా భర్త ఇలాంటి వాడు కాదు అని చెప్పి, అది జనరల్ వే ఆఫ్ థింకింగ్. ఓకే, సో దాని బదులు మీరు ముందటి నుంచి కూడా తీసుకోవట్లేదు శాలరీ, అండ్ ఇప్పుడు తను శాలరీ ముందటి నుంచి ఇవ్వట్లేదు, ఇవాళ ఎందుకు అడుగుతున్నాడు లేకపోతే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు అనే షాక్లో ఉండొచ్చు తను. లేకపోతే తనకి పర్పసే నచ్చకపోయి ఉండొచ్చు. మీరు ఎందుకు స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు అనే పర్పస్ కూడా ఒక్కొక్కసారి నచ్చకపోయి ఉండొచ్చు. అంటే మీరు ముందుగా ఏం ప్రిపేర్ చేయలేదు, అండ్ ఆమెను ఎప్పుడు కొని డబ్బులు తీసుకోకపోయినా పర్వాలేదు, తను అంటే మీ ఇద్దరు కలిసి ప్లాన్ ఏం చేసుకోలేదు. అంటే ఈ జీతము వచ్చి నీ జీతం దాచిపెడదాము లేకపోతే సేవింగ్స్కి ఉంచుదాము, నా శాలరీ స్పెండ్ చేస్తాను అని, అది ఇలాంటి ముందు నుంచి కూడా ప్లానింగ్ అనేది ఇద్దరు నుంచి లేదు. సో ఓన్లీ మీ శాలరీయే మీ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు స్పెండ్ చేస్తున్నాను అని చెప్తున్నారు. అంటే ఇన్ని ఏళ్ల నుంచి అడగంది సడన్గా అడిగేసలా తను మైట్ బీ ఇన్ షాక్ దట్ వై ఎందుకు అడుగుతున్నాడు ఇతను అని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా ఇంకొకటి కొన్ని ఆలోచిద్దాము. తనకి ఇష్టం లేదు, తను స్పెండ్ చేయడం ఇష్టం లేదు అని అనుకుందాము. తను స్పెండ్ చేయడం ఇష్టం లేనిది ఎందుకు ఇష్టం లేదో అది కూర్చొని మాట్లాడండి. బయట సమస్యని బయటికి తీసుకెళ్లే బదులు ఫస్ట్ మీరు ఆమెతో డిస్కస్ చేయండి. తనకు కూడా కొంతవరకు రెస్పాన్సిబిలిటీ షేరింగ్ అనేది ఇద్దరు డబ్బుల విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా ఇద్దరు షేరింగ్ ఉంటేనే ఇద్దరు కూడా ముందుకు వెళ్ళగలరు. సో ఇద్దరు ఎడ్యుకేటెడ్ కాబట్టి, ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఐ థింక్ ఫస్ట్ మీరు సాల్వ్ చేసుకోవడానికి ఈ ప్రాబ్లమ్ని చూడండి.